హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. ఫ్రెండ్స్, ఫైనల్గా Realme 6i మొబైల్ ఇండియాలో లాంచ్ చేసేసారు. సో ఒక బెస్ట్ ప్రైస్తోనే తీసుకొచ్చారు. మనకి బేస్ వేరియంట్ 4GB ర్యామ్ 64GB చూసుకుంటే 13,000కి అయితే ఆఫర్ చేశారు. ఒక మంచి ప్రైస్తో వచ్చింది. సో ఈ మొబైల్ ఇప్పుడు పర్చేస్ చేయొచ్చా, ఏదైనా మీకు డౌట్స్ ఉంటే సో ఈ మొబైల్ మీరు ఎందుకు కొనాలి అని 5 రీజన్స్ అయితే నేను ఈ వీడియోలో తీసుకొచ్చాను. సో ఈ వీడియో మొత్తం చివరి వరకు అయితే చూడండి. సో తర్వాత మీరు డిసైడ్ చేసుకోండి ఈ మొబైల్ మీరు పర్చేస్ చేసుకోవచ్చా వద్దా అనే దాంట్లో. వీడియో చివరి వరకు చూడండి. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన పక్కన బెల్ ఐకాన్లో హాల్ అనే ఆప్షన్ క్లిక్ చేసింది. సో నేను అప్లోడ్ చేసే అన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటుంది. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్దాం రండి. ఫ్రెండ్స్, Realme 6i మొబైల్ ఎందుకు కొనాలి అనే ఫస్ట్ రీజన్ చూసినట్లయితే ఇందులో డిస్ప్లే గురించి మాట్లాడుకోవాలి. మనకు అండర్ 50,000లో Samsung Galaxy M21 వదిలి వేరే మొబైల్స్ మనం చూసుకుంటాం IPS LCD డిస్ప్లేతోనే లాంచ్ చేస్తున్నారు. సో దాంతోపాటు 60 Hz ఓల్డ్ రిఫ్రెష్ రేట్ ఉన్న మొబైల్సే మనకు వస్తుంది. సో మనకు 90 Hz రిఫ్రెష్ రేట్ ఉన్న మొబైల్ చూసుకుంటే Realme 6i మొబైల్ ఉంది ఇప్పటి వరకు. సో ఇప్పుడు మనకు అండర్ 13,000లో ఒక మొబైల్ అలాంటి డిస్ప్లే ఉన్న మొబైల్ చూసుకుంటే Realme 6i అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు లాంచ్ చేసే మొబైల్స్లో మాక్సిమం డిస్ప్లేలో వచ్చి అప్గ్రేడ్ చేసి లాంచ్ చేస్తున్నారు. సో మీరు అబౌవ్ 15,000లో చూసుకుంటే, మీరు అబౌవ్ 15,000 25,000లో చూసుకుంటే డిస్ప్లేలో అప్గ్రేడ్ చేస్తున్నారు. సేమ్ అప్గ్రేడ్ ఉన్న మొబైల్ మనకి ఇప్పుడు 30,000కి అయితే లాంచ్ చేస్తున్నారు. డిస్ప్లేలో 90 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఈ మొబైల్ మనం చూసుకోవచ్చు. సో ఒక కొత్త ఫీలింగ్ కావాలి, మీరు ఇప్పటి వరకు యూజ్ చేసిన మొబైల్స్ కన్నా కొంచెం భిన్నంగా నాకు డిస్ప్లేలో మంచి ఎక్స్పీరియన్స్ కావాలనే వాళ్ళకి ఈ మొబైల్ అయితే మీకు చాలా మంచిగా ఉంటుంది. మనం రెగ్యులర్గా మొబైల్లో డిస్ప్లేలోనే ఎక్కువ టైం అయితే స్పెండ్ చేస్తాం. సో ఆ డిస్ప్లే ఫీలింగ్ కొంచెం కొత్తగా, మీరు ఫేస్బుక్ ఎక్కువ యూజ్ చేస్తారు అనుకోండి, స్క్రాల్ చేసినప్పుడు కొంచెం డిఫరెంట్ ఫీలింగ్ ఉండాలి అనుకునే వాళ్ళకి ఈ మొబైల్ అయితే మీకు కొత్త ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీ ఇస్తుంది. నెక్స్ట్ సెకండ్ హైలైట్ ఈ మొబైల్ మనం మాట్లాడుకోవాల్సింది ప్రాసెసర్ గురించి. సో మనకు అండర్ 15,000లో ఒక పవర్ఫుల్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకోవాలంటే MediaTek Helio G90T ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఈ మొబైల్ ప్రత్యేకంగా గేమింగ్ కోసమే తీసుకొచ్చారు. ఈ ప్రాసెసర్లో ఉన్న కంప్లైంట్ మనకి ఏమంటే హీటింగ్ ప్రాబ్లం ఎక్కువ ఉంది అనేసి. సో నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పాను, 2 hours మొబైల్ కంటిన్యూగా గేమింగ్ ఆడినట్లయితే 41-42 దగ్గర హీట్ అవుతుంది. కానీ కొంచెం బ్రేక్ వదిలి మళ్ళీ మీరు అయితే కంటిన్యూ చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయితే ఇందులో లేదు. సో హీటింగ్ అనేది నేను ఒక పెద్ద ప్రాబ్లం అయితే ఈ మొబైల్లో నేను చెప్పలేను. సో ఇప్పుడు రీసెంట్గా ఎవరెవరు కొన్నారో సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేసుకున్నారు కమెంట్ సెక్షన్లో. అంతగా హీటింగ్ ప్రాబ్లం అయితే లేదని అని చెప్పారు. సో ఈ ప్రాసెసర్ అయితే మీకు మంచిగా ఉంటుంది హెవీ గేమింగ్స్ ఆడే వాళ్ళకైతే. ఇప్పటివరకు ఈ ప్రాసెసర్ మనం చూసుకుంటే Realme 6 మొబైల్ అని ఉంది. సో ఇప్పుడు Realme 6i మొబైల్లోనూ సేమ్ ప్రాసెసర్ అయితే మనకు ఆఫర్ చేస్తున్నారు. సో ఒక 13,000 రేంజ్లో మనకి G92 అయితే ఆఫర్ చేస్తున్నారు. సో దానికోసం థ్యాంక్స్ చెప్పుకోవాలి Realme 6 వాళ్ళకైతే. సో MediaTek Helio G90T ప్రాసెసర్ Realme 6 మొబైల్ ముందు Redmi Note 8 Proలో అయితే ఈ ప్రాసెసర్ తీసుకొచ్చారు. కానీ ఆ ప్రాసెసర్ బేస్ వేరియంట్ చూసుకుంటే 6GB ర్యామ్ ఉంది. సో దానికోసమే అది 15,000 అబవ్ అయితే ఉంది. Redmi Note 8 Pro మొబైల్ 4GB వేరియంట్ గా ఉండింటే ఇప్పుడు అండర్ 15,000లో ఒక బెస్ట్ ప్రాసెసర్ గా Redmi Note 8 Pro మొబైల్ మనం చెప్పుకోవచ్చు. కానీ మనకు ఆ ఛాన్స్ అయితే లేదు. కానీ Realme 6 అయితే మనకు ఆఫర్ చేస్తున్నారు. సో అండర్ 15,000లో Realme 6 15,000కి అవైలబుల్ ఉంది. Realme 6i అయితే 13,000కి అయితే అవైలబుల్ ఉంది. సో ఒక మంచి ప్రాసెసర్ ఉన్న మొబైల్ కావాలనుకునే వాళ్ళకైతే ఈ మొబైల్ బెస్ట్ గా ఉంటుంది. గేమింగ్ కోసమే ఒక మొబైల్ కావాలనుకునే వాళ్ళకైతే ఈ మొబైల్ చాలా బెస్ట్ గా ఉంటుందని చెప్పుకుంటా Realme 6i మొబైల్ అండర్ 13,000లో. థర్డ్ హైలైట్ గా మనం ఇందులో మాట్లాడుకోవాల్సింది ఇందులో ఉన్న బ్యాటరీ గురించి. సో Realme 6లో 4300 mAh బ్యాటరీతో పాటు 30W ఫాస్ట్ చార్జర్ అయితే ఆఫర్ చేస్తారు. కానీ Realme 6iలో చూసుకుంటే 4300 mAh బ్యాటరీనే ఉంది, కానీ 30W ఫాస్ట్ చార్జర్ సపోర్ట్ ఉంది. కానీ బాక్స్తో వాళ్ళు మనకు 20W ఫాస్ట్ చార్జర్ వరకు ఆఫర్ చేస్తున్నారు. ఇది ఒక పెద్ద మైనస్గా అయితే నాకు కనిపించట్లేదు. ఎందుకంటే 30W ఫాస్ట్ చార్జర్లో 0 to 100% మీకు ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 55-60 మినిట్స్ అయితే అవుతుంది. ఇదే మీరు 20W ఫాస్ట్ చార్జర్లో 75 మినిట్స్ వరకు అయితే అవుతుంది. సో ఒక 10-15 మినిట్స్ మాత్రమే మీకు డిఫరెన్స్ ఉంది. సో దానికోసం మీరు 20W బదులుగా 30W ఫాస్ట్ చార్జర్ కొనుక్కోవాలి అలాంటి ఆలోచన అయితే పెట్టక్కర్లేదు. మీరు 20W ఫాస్ట్ చార్జర్ మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇదే Realme 6i మొబైల్లో ఒక 5,000 వరకు బ్యాటరీ ఉండి అప్పుడు 20W ఫాస్ట్ చార్జర్ అయితే ఆఫర్ చేశారనుకోండి. సో అది ఒక పెద్ద మైనస్గా అయితే నేను కంపల్సరీ చెప్తాను. ఇప్పుడు 4300 mAh ఉంది కాబట్టి 20W ఫాస్ట్ చార్జర్ మనకు బెస్ట్ గానే ఉంటుంది ఈ మొబైల్లో. సో బ్యాటరీలోనూ ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు ఇప్పుడున్న ఈ ప్రైస్ సెగ్మెంట్ లో. ఇక ఫోర్త్ హైలైట్ ఈ మొబైల్లో మనం మాట్లాడుకోవాల్సింది, ఈ మొబైల్ ఒక ఆల్రౌండర్ మొబైల్ ఫ్రెండ్స్. మీకు హెవీ గేమింగ్ కోసం కానీ మీరు రఫ్ గా మొబైల్ యూస్ చేస్తున్నారు అలాంటి వాళ్ళకి ఈ మొబైల్ అయితే ఉపయోగపడుతుంది. నేను ఎక్కువ గేమింగ్స్ ఆడినా, నాకు మంచి కెమెరా కావాలి, నాకు లాంగ్ లైఫ్ కి మొబైల్ అయితే యూస్ చేయాలి, సో నేను ఇప్పుడు కొంటే ఒక 2-3 years వరకు వేరే మొబైల్ అయితే కన్సిడర్ చేయను అనే వాళ్ళకి ఈ మొబైల్ అయితే చాలా మంచిగా అయితే ఉపయోగపడుతుంది. సో డే బై డే యూసేజ్ కి మీకు చాలా మంచిగా ఉంటుంది. సో మంచి బ్యాటరీ, మంచి కెమెరా, మంచి ప్రాసెసర్, మంచి డిస్ప్లే ఉన్న మొబైల్స్ మనకి ఆఫర్ చేస్తున్నారు. ఒక ఆల్రౌండర్ బెస్ట్ మొబైల్ అని మనం Realme 6i మొబైల్ మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. మీకు కొంచెం డౌట్ ఉంటుంది, సో ఈ మొబైల్ కెమెరాలో ఎలాంటి పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది సో మిగతా మొబైల్స్ కంపేర్ చేసినప్పుడు ఈ ప్రైస్ రేంజ్ లో. సో ఈ మొబైల్లో మనం చూసుకుంటే 48 మెగాపిక్సెల్ వరకు అయితే కెమెరా అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనం ఇదే ప్రైస్ సెగ్మెంట్ లో చూసుకుంటే ఎక్కువ మొబైల్స్ లోనూ 48
మెగాపిక్సెల్ సెన్సార్ అయితే యూజ్ చేశారు. సో ఇందులో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా కోసం సామ్సంగ్ సెన్సార్ అయితే యూజ్ చేశారు. సో మనకి ఇప్పుడు అవైలబుల్ ఉన్న పోకో M2 Pro కానీ రెడ్మీ Note 9 Pro కానీ అందులో ఉన్న సేమ్ సామ్సంగ్ సెన్సార్ అయితే యూజ్ చేశారు. సో మీరు కెమెరాలో చూసుకుంటే ఎలాంటి డిఫరెన్స్ అయితే వేరే మొబైల్లోనూ మీరు చూడలేరు. డిస్ప్లేలో అయితే ఇందులో కొంచెం బెటర్ గా మనం చూసుకోవచ్చు. ఫైనల్ గా ఈ మొబైల్లో ఉన్న మేజర్ హైలైట్ మనం మాట్లాడుకోవాల్సింది ప్రైస్ గురించి. సో బేస్ వేరియంట్ 4GB RAM 64GB మనకు 13,000 కి అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇంతకు ముందు వీడియోలోనే నేను చెప్పాను. సో ఈ మొబైల్ కనుక 13,000 రేంజ్ లో వచ్చిందంటే ఒక మంచి మొబైల్ అందరికీ దొరికినట్లే అని చెప్పాను. సో అనుకున్నట్లే వీళ్ళు 13,000 కి ఈ మొబైల్ తీసుకొచ్చారు. ఇప్పటికీ 13,000 రేంజ్ లో ఉన్న మొబైల్స్ లో ఒక బెస్ట్ మొబైల్ మనం మాట్లాడుకోవాల్సింది Realme 6i మొబైల్ గురించి. ఒకే ఒక రీజన్ తో మీరు వేరే మొబైల్ అయితే కన్సిడర్ చేసుకోవచ్చు, అది బ్యాటరీ. సో మనకి ఇదే రేంజ్ లో మనకు 5000 mAh ఆఫర్ చేస్తున్న మొబైల్స్ అయితే ఉంది. ఆ మొబైల్ ఎక్కువ ఫాస్ట్ చార్జ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో పోకో M2 Pro మీరు చూసుకోవచ్చు. సో అందులో 5000 mAh వరకు అయితే బ్యాటరీ ఉంది. సో దానితో పాటు 30W ఫాస్ట్ చార్జ్ అయితే అందులో చూసుకోవచ్చు. సో ఒక్క రీజన్ తో మీరు ఆ మొబైల్ అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. నాకు బ్యాటరీ మాత్రమే చాలా ఇంపార్టెంట్ అనుకునే వాళ్ళకి పోకో M2 Pro మీకు ఇంకో చాయిస్ గా అయితే ఉంది. ఒక్క రీజన్ తప్ప Realme 6i మీకు అన్నిట్లోనూ ఒక మెట్ ఎక్కువ అని చెప్పుకోవచ్చు. సో Realme 6i 4GB RAM 64GB 13,000 కి ఆఫర్ చేస్తున్నారు. ఇదే 6GB RAM 64GB 15,000 కి అవైలబుల్ ఉంది. సో దీనిలో మనకు డెడికేటెడ్ SD కార్డ్ ఆఫర్ చేస్తున్నారు. సో మీరు 256GB వరకు మీరు SD కార్డ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో స్టోరేజ్ వైస్ మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. సో ఒక బెస్ట్ గేమింగ్, బెస్ట్ కెమెరా, బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉన్న మొబైల్ కావాలనుకునే వాళ్ళకి Realme 6i మొబైల్ ఒక బెటర్ చాయిస్ గా ఉంటుందని నేను కంపల్సరీ చెప్పగలను. సో ఇదే ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్న 5 హైలైట్స్ Realme 6i మొబైల్ గురించి. సో ఈ మొబైల్ గురించి మీకు వేరే ఒపీనియన్, వేరే ఏదైనా డౌట్స్ ఉంటే కంపల్సరీ కామెంట్స్ లో మెన్షన్ చేయండి. నేను మీ డౌట్స్ అయితే క్లియర్ చేస్తాను. మీకు వీడియో యూస్ఫుల్ గా ఉంది అని నమ్ముతున్నా. సో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసుకోండి. ఇలాంటి మరి నేను లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి టాపిక్ కలుస్తా. అప్పటివరకు సెలవు తీసుకుంటున్నా. ప్రకాష్.